అందరికీ నమస్కారం. మార్చి 14 అంటే నిన్న కాక మొన్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో అంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన సొంత నియోజకవర్గంలో చాలా 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 ఘనంగా జరుపుకున్నారు. చాలామంది వేలల్లో కాదు లక్షల్లో ప్రజలు కార్యకర్తలు జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు వీళ్ళంతా కూడా హాజరయ్యారు. చాలా బాగా ఫంక్షన్ జరిగింది. కాకపోతే అందులో కొన్ని అపశృతులు ఏమిటయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట మీద ఉండడు. ఆయన అంటే జన సైనికులకు బాధ కలిగించినా ఇంకొకరికి ఎవరికి బాధ కలిగించినా అదైతే వాస్తవం. చంద్రబాబు నాయుడు గారిని తిడతాడో లేకపోతే మా అమ్మని తిట్టించాడు లోకేష్ అంటాడో అదంటాడు ఇదంటాడు మళ్ళీ వెళ్ళి తొని కలుపుతాడు. సర్లే అదంతా రాజకీయంలో ఒక భాగం అని చెప్పి అనుకోవచ్చేమో మనం. కాకపోతే ఏంటంటే నిన్న జరిగిన జయకేతనం పేరు చెప్పి జరిగిన కార్యక్రమంలో ఈయన ఎప్పుడూ మాట్లాడే మాటకి కొంత భిన్నమైన స్వరాలు వినిపించినాయి. ఏంటంటే అంటే యాక్చువల్గా జనసేన పార్టీకి కానీ జనసేన అధినేతకి ఒక క్రేజ్ ఉంది. ఏంటి, మిగతా రాజకీయ నాయకులాగా ఈయన డబ్బులు ఇచ్చి కార్యకర్తల్ని సభలకు తోలుకు రావాల్సిన పని లేదు. డబ్బు ఇవ్వక్కర్లేదు, మందు ఇవ్వక్కర్లేదు, వెహికల్స్ పెట్టక్కర్లేదు, పెట్రోల్కి డబ్బులు ఇవ్వక్కర్లేదు. కార్యకర్తలు కానీ అభిమానులు కానీ లేకపోతే ఈయన భక్తులు కానీ చాలా స్వచ్ఛందంగా ప్రతి మీటింగ్కి వచ్చేవారు. కొంతమంది కార్లు కూడా పరిగెట్టేవారు. ఆ కుర్రాడు ఎవడో చెప్పులు చేత్తో పట్టుకుని పరిగెట్టాడు, అంత అభిమానంగా ఉండేవారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ అభిమానం ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి నాకు ఒక అభిప్రాయం కలిగింది. ఎందుకంటే నిన్న కాక మొన్న జరిగిన ఆ 12వ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి జనాల్ని తోలుకొచ్చారని చెప్పి మాట ఎందుకంటానంటే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ వెహికల్స్ పెట్టుకు రాలేదు. చాలా చోట్ల చిన్న చిన్న కాన్వెంట్ వ్యాన్లు కానుంచి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ వెహికల్స్ వరకు అన్నీ కూడా భయపెట్టో లేకపోతే వేరే విధంగానో భయపెట్టాలంటే కొట్టేస్తో ఇవ్వకపోతే ఊరుకో చంపేస్తాం అది ఇది అంటారు. వాళ్ళు వెళ్ళి అడిగారంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇవ్వాలి, ఇవ్వకపోతే ఆర్టీఏ ద్వారానే ఇబ్బంది పెడతారు, లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారానే ఇబ్బంది పెడతారు. ఎందుకు వచ్చింది కర్మ ఎత్తే పోతుంది కదా అని చెప్పి వాళ్ళు ఇస్తారు. వాళ్ళ బస్సులు చిన్నపిల్లలు ప్రయాణం చేసే బస్సులు, స్కూల్ వ్యాన్లు, స్కూల్ బస్సులు ఎంత నీట్గా చూసుకుంటారో, కడిగించుకుని తుడిపించుకుని దానికేమో సీట్ కవర్లు వేసి అవన్నీ వేస్తారు. ఎక్కినోళ్ళు ఆ పానపరాకులు తిని, మాణిక చెందులు తిని, ఆ గుట్కాలు తిని, ఆ కైనీలు తిని, ఆ పులిహారలు తిని, ఆ పొలాలు తిని, ఆ సీట్లకి రాయా ఇట్లకి రాయా ఎవరిదంటే బాధ్యత దిగిపోతాడు కదా సాయంత్రం. వాళ్ళు కావాలని రాస్తారు కదా, ఇలా ఉంటుంది ఇలా రాసేస్తారు అంతే, అలా చేస్తారు. ఈయన ఎప్పుడు కూడా అది విలువలతో కూడిన రాజకీయం అనిపించుకుంటుందా? ఎంతమంది వస్తే అంతమందితో మీరు మిగతా పార్టీలకు భిన్నంగా అంటే మిగతా పార్టీలు అన్నీ తెచ్చుకుంటున్నాయంటే మీరు మిగతా పార్టీలకు భిన్నంగా రాజకీయం అంటే ఏంటి, విలువతో కూడిన రాజకీయం అంటే ఏంటి చూపిస్తా అన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న చేస్తాం. కానీ మిగతా రాజకీయ నాయకులాగే మేము కూడా తయారవుతాం. అలాగే ఇది కూడా సావాస దోషమేమో అనుకుంటున్నాను. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారట. కూటమి ప్రభుత్వంలో మీరు బాగా చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీతో అంటకాగుతం వల్ల వచ్చిన అంటువ్యాధి లాంటిదేమో ఇదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న ఒక స్కూల్ యజమాని నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఇది మాకు ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తప్పిలాగా లేదని చెప్పి. ఏరా అని చెప్పి ఎందుకు స్కూలు ఓపెన్ చేసినప్పుడు అయితే వాళ్ళు ఎందుకు అడుగుతారు, అప్పుడు ఏ బస్సులో పెట్టుకుని ఏదో తిప్పలు పడతారని. అలా కాదన్నయ్య, నెక్స్ట్ ఇయర్ మార్చి 14 సెకండ్ సాటర్డే వచ్చింది 2026 2027 మార్చి 14 ఏమో సండే వచ్చింది. 2 రోజులు సెలవే. మళ్ళీ తయారైపోతారు ఈ ఎమ్మెల్యేలు, ఈ కన్వీనర్లు, ఈ ఆర్టీఏలు, లేదా ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చి మళ్ళీ బస్సులు ఇవ్వండి అదని అని చెప్తారు అని చెప్పాడు. ఇక అదొకటి. నెక్స్ట్ టైం అయినా సరే మీరు సెలవు రోజైనా సరే బస్సులు అడగకుండా మీరు చెప్పి విలువలతో కూడిన రాజకీయం చేయండి. మీ డబ్బుతో కానీ కార్యకర్తల డబ్బుతో కానీ స్వచ్ఛందంగా ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకుని మీరు ఢిల్లీలో పెట్టుకుంటారో, తిరుపతిలో పెట్టుకుంటారో, హైదరాబాద్లో పెట్టుకుంటారో, అమరావతిలో పెట్టుకుంటారో, ఎక్కడ పెట్టుకున్నా మీ పార్టీ ఆవిర్భావ సభ ఘనంగా జరుపుకోండి. కానీ దాని ద్వారా మీరు ప్రైవేట్ స్కూల్ యజమానుల్ని ఇబ్బంది పెట్టద్దు. మీరు వాళ్ళు ఇబ్బంది పెడితే రేపు వాళ్ళు ఏదో ఒక అప్లికేషన్ కోసంతో మీ దగ్గరికి వస్తారు ఏదో పని కోసం. అప్పుడు మీరు తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి వస్తుంది కదా. కాబట్టి ఇది లంచగొండితనానికి, కిట్కోకి ఎన్నిటికీ మూలాధారం ఇటువంటి చిన్న చిన్న అప్లికేషన్తోనే ప్రారంభమవుతాయి. ఇకపోతే రెండోది ఏంటంటే సభా వేదిక మీద మీరు మీ తమ్ముడు, మీ అన్నగారు
మీ అన్నగారు మీ పార్టీకి కార్యదర్శో, ప్రధాన కార్యదర్శో అనుకుంటాను. నాగబాబు గారు చాలా యారోగంట్‌గా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎంత గొప్పగా గెలిచాడంటే కారణం పవన్ కళ్యాణ్, పిఠాపురం ప్రజలు, ఓటర్లు తప్ప ఇంకెవ్వడో కాదు. ఎవడైనా అనుకుంటే వాడి కర్మ అని చెప్పి వరం గారిని ఉద్దేశించో, మరి మిగతా వాళ్ళని ఉద్దేశించో అంటే వరం గారిని ఉద్దేశించే లేండి ఆయన మాట్లాడాడు. ఇంతకుముందు గరికపాటి వారిని ఉద్దేశించి ఆ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ వారికైనా ఉంటుందిలే, ఏ పార్టీ వారికైనా ఆ పార్టీ ఉంటుందని చెప్పి ఆయన యాస ప్రాసలతో బాగా మాట్లాడతాడు ఆయన. వెల్ ఎడ్యుకేటెడ్ కదా! ఆయన ఆ మాట అనకుండా ఉంటే చాలా అందంగా ఉండును. ఆ ఫంక్షన్ మొత్తానికే చాలా దురదృష్టకరమైన సంఘటన కింద భావించొచ్చు ఆ మాట. ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు కూటమి భాగస్వామ్య పక్షంలో అతను యొక్క విలువలను గౌరవించి, కూటమి యొక్క నిబంధనలు గౌరవించి, కూటమి యొక్క రిక్వెస్ట్ ప్రకారం అక్కడ వరమనేటైన సిట్టింగ్ ఎమ్మెల్యే అతని సీటు మీకోసం ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కోసం అతను సీటు వదులుకున్నాడు. దాని ముందు వెళ్ళి అతనికి ఎమ్మెల్సీ ఇస్తారో, ఎంపీ ఇస్తారో, రాజ్యసభ ఇస్తారో అవన్నీ తర్వాత విషయాలు. ఆయన అలిగి వేరే పార్టీలోకి వెళ్ళలేదు, అలిగి ఇండిపెండెంట్గా పోటీ చేయలేదు, ఏమీ వెన్నుపోటు పడలేదు. మనసులో ఏమున్నా పైకి మాత్రం అతను పవన్ కళ్యాణ్ గారికి క్యాన్వాస్ చేశాడు. అన్ని రోజులు తిరిగాడు. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, చాలా మెజార్టీతో గెలుస్తాడు, ఇవన్నీ పైకి చాలా బాగా చెప్పాడు. అటువంటి ఆయన అవమానం చేసుకుంటాం ఎందుకు? ఇక్కడ అందరూ కారణమే అని చెప్తే తప్పే ఉంది. ఓట్లు నీట్‌గా ట్రాన్స్‌ఫర్ అయినాయి 3 పార్టీలకి కూడానే. అటువంటప్పుడు మీరు కూటమిలో ఉన్న పార్టీలు, అట్లాగే ప్రజలు అని చెప్పుకోవచ్చు కదా! బీజేపీ పేరు చెప్తానికి, తెలుగుదేశం పేరు చెప్తానికి మీకు ఇబ్బందేముంది? తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కార్యకర్తలు, నాయకులు చాలా బాగా కృషి చేశారు. ఇక్కడ గతంలో ఎమ్మెల్యే చేసిన వరం గారు కూడా చాలా 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 బాగా కృషి చేసి ఈ విజయాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నారు. ఇంతమంది కృషి ఫలితంగా ఈరోజు అతను అంత ఉన్నత స్థానంలో నిలబడ్డాడు అని చెప్తే ప్రజలంతా హర్షిస్తారు. అతని విజయాన్ని మన కట్టకడుతున్నాడరా అని చెప్పి ఆనందపడతారు. అది ఆయన మాట్లాడేశాడు. పోనీ ఆయనకు తెలుసో తెలియక మాట్లాడాడు. మీరు విజ్ఞానవంతుడు, చాలా పుస్తకాలు చదివిన వ్యక్తి కాబట్టి, అరే ఇది ప్రజలు ఏ విధమైన భావం తీసుకెళ్తుందో అని చెప్పి ఒకసారి ఆలోచించి మీరైనా అది ఖండించి, నాగబాబు చెప్పినట్టు నా ఒక్కడి విజయం కాదు, నా ఒక్కడ గ్లామర్ కాదు, లేకపోతే కోపులు గ్లామర్ కాదు, కోపుల శక్తి కాదు, లేదా ఒక్క జన సైనికుల యొక్క ప్రతాపం కాదు, 3 పార్టీలు కూటమిలో భాగస్వామ్యమైన పార్టీల అన్ని కార్యకర్తలు, అందరు అభిమానులు చాలా బాగా ఓట్లు వేశారు. ఎవరు ఎక్కడ మోసం చేయలేదు. అట్లాగే మా జన సైనికులు కూడా మిగతా అన్ని చోట్ల కూడా కూటమిలో ఉన్న అభ్యర్థులకు ఓట్లు వేశారు. ఇలాగ సమిష్టి విజయం ఎక్కడ ఎవరు గెలిచినా ఈ 175 అసెంబ్లీ స్థానాల్లో కానీ, మిగతా పార్లమెంట్ స్థానాల్లో కానీ ఎవరు గెలిచినా అదంతా సమిష్టి విజయమే, కూటమి విజయమే అని చెప్పుకుంటే చాలా గౌరవంగా, డిగ్నిఫైడ్గా ఉండని చెప్పి తెలియజేస్తూ, ఎక్కడైనా సక్రమైన మార్గంలో విలువలతో కూడా రాజకీయాలు చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు చేసుకుంటాను. రామాంధ్రరావు. నమస్కారం.